मेरे भी जीवन में कोई कहेगा क्या कमी है, तो अच्छे विपक्ष का अभाव ही मैं कमी महसूस करता हूँ। गुड मॉर्निंग टू ऑल कॉकरोचेस। कॉकरोच जनता पार्टी के 6 मिलियन से ज्यादा फॉलोअर्स हो गए इंस्टाग्राम पर। हमारे फॉलोअर्स अब बीजेपी से भी ज्यादा हो चुके हैं। कॉकरोच जनता पार्टी के इंस्टाग्राम पेज को हैक करने की कोशिश की जा रही है। मोदी के एक एक शब्द का क्रिटिसिज्म होना चाहिए और जम करके होना चाहिए, बार बार होना चाहिए। जो एक्सपेक्ट किया था वही हुआ। सरकार ने सीजेपी का ट्विटर हैंडल उड़ा दिया है फ्रेंड्स। यूथ की आवाज को, जेनजी की आवाज को दबाने के लिए इंडिया में अकाउंट ही बैन कर दिया है। क्या हुआ? बीजेपी डर गई। यू आर राइट। आप जो मेरी आलोचना करते हैं वो मेरे लिए बहुत बड़ा खजाना है, वो मेरे लिए गोल्ड माइन है। నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. కాక్రోచ్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ. పాకిస్తాన్లో ఆల్రెడీ వీళ్ళు పార్టీ కూడా పెట్టేశారు. అసలు ఏంటి ఈ పార్టీ? మోడీ చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు ఏంటంటే నాకు అపోజిషన్ లేదు, స్ట్రాంగ్ అపోజిషన్ లేదని. ఈరోజు ఇక్కడ చూస్తున్నాం కమలాన్ని తినేస్తున్న కాక్రోచ్. వాళ్ళు లిటరలీ కాక్రోచ్ పార్టీకి ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు రైట్ నౌ 20.6 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు ఇన్స్టాగ్రామ్లో. బీజేపీకి 8.7, కాంగ్రెస్ బీజేపీని రెండింటిని సర్పాస్ చేసుకుంటా కాక్రోచ్ జనతా పార్టీ మనకి ఒక స్టార్ట్ అయిపోయింది. ఇది ఏంటి? ఇది జెన్జీ ప్రపంచం. 2014లో యూపీఐ గవర్నమెంట్ని ఎలా దించేశారో అదే 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయిందనిపిస్తుంది. జెన్జీస్ అందరూ ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో వాళ్ళందరికీ ఇదొక భరోసా కింద కనిపించింది. చాలామంది వాంట్ టు వెంట్. ఇప్పుడు మనందరికీ ఆ పీస్ ఆఫ్ కేక్ వాక్ లాగా అనిపించదండి ప్రతి ఒక్క సిచ్యువేషన్. మొన్న నీట్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరూ మళ్ళీ దే హ్యావ్ టు అండర్గో ద సేమ్ స్ట్రెస్. ఇది కేవలం ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, ఆఖరికి అతన్ని బర్తరఫ్ కూడా చేయట్లేదు, అలాగే కంటిన్యూ చేయనిస్తున్నారు. ఇది చాలామందికి నచ్చట్లేదు. అండ్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్లోకి మనం వెళ్తే క్వశ్చన్ పేపర్లో వాళ్ళు హేస్టీ కరెక్ట్ చేసామని వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళు రీకరెక్షన్కి ఎట్ నో ఫాల్ట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం. ఇది చాలామందికి మండిన విషయం. అప్పుడే వచ్చింది మనకి సిజేఐ స్టేట్మెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఈరోజు ఫేక్ డిగ్రీస్తో వచ్చిన లాయర్స్ అవనండి చాలామంది కాక్రోచెస్లు అయ్యారు. పని పాట లేని వాళ్ళందరూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటున్నారు, ఆర్టీఐ అగేన్స్ట్గా ఉంటున్నారు, కాక్రోచెస్లో ఉన్నారంటే ఎస్, వై డిడ్ దే బికమ్ కాక్రోచెస్? ఈ విషయం కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. వెన్ ద సిస్టమ్ ఇస్ సో బ్యాడ్లీ రాటన్, అంటే ఇంత వ్యవస్థ కుళ్ళిపోయినప్పుడు బొద్దింకలు రాక ఏమవుతాయి? There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in society. Some of them become media, some of them become social media, some of them become art. ఉద్యోగాలు లేవు, ఎక్కడా లేవు. మనం చూసుకుంటే సంక్షోభం, ఇంకా పింక్ లెటర్స్ ఇష్యూ అవుతున్నాయి. ఇది కాకుండా ఇది స్టార్టింగ్ ఆఫ్ ద డిప్. 2026 జూన్ ఇంకా మనం చూడలేదు. వీఆర్ జస్ట్ టిప్ ఐస్బర్గ్లో ఉన్నాం. ఒక్కసారి అది బ్రేక్ అయిన తర్వాత కింద పడే లోయలో ఎంత దారుణంగా ఉంటామో చూస్తాం. రూపీ ఈరోజు 96 రూపాయలు వెనకబడి ఉంది డాలర్ మీద. చూసుకుంటే $1 is 96 రూపీస్ దాటిపోయింది ఎప్పుడో. అండ్ ఫ్రీ ఫాల్ ఆఫ్ రూపీ చూస్తున్నాం. ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు, ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం సరైన ఉపాధి కల్పించలేక ఇంతమంది డిగ్రీ స్టూడెంట్స్ మనకి ఇండియాలో ఉన్నారండి. చేతిలో డిగ్రీ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కష్టపడుతుంటే వాళ్ళందరినీ కాక్రోచెస్ అన్న సిజేఐ స్టేట్మెంట్. అండ్ మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్స్, ఇది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన డైరెక్ట్ సైట్ చేస్తా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు దే హ్యావ్ ల్యాండెడ్. అండ్ అభిజిత్ ట్విట్టర్లో పెట్టిన ఒక్క పోస్ట్కి ఒక ప్రభంజనం అయిపోయింది. అండ్ అభిజిత్ ఏమంటున్నాడు, నేను ఇండియాకి వస్తాను, ఇంకా తిరిగి వచ్చిన తర్వాత నేను రాజకీయ అరంగేట్రం కూడా ఉంటుంది. ఇఫ్ కాక్రోచ్ జనతా పార్టీ దే ఎస్టాబ్లిష్ దెమ్సెల్ఫ్ ప్రాపర్లీ. చూస్తుంటే ఈ ప్రభంజనం చాలా గట్టి స్ట్రగల్ ఇవ్వబోతుంది. ఎందుకంటే దీంట్లో ఉందంతా జెన్జీస్. ఇంకా చాలామంది అడుగుతున్నారు, నేపాల్లో ఉన్న జెన్జీస్ లాగా నువ్వు ఎదురు తిరిగేటట్టు చేస్తున్నావు అంటే కానే కాదంటున్నాడు అతను. లేదు, నేను స్ట్రక్చరల్గా జెన్సీ బెనిఫిట్ కోసం మాట్లాడుతున్నాం, ఇక్కడ యూత్ కోసం మాట్లాడుతున్నాం మేము అంటున్నారు. జస్ట్ ఇమాజిన్,
8.8 మిలియన్ ఆర్ సంథింగ్ ఉన్న బీజేపీ 14 ఏళ్ల ఎఫర్ట్ ఉన్న వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కడ? కాక్రోచ్ జనతా పార్టీకి ఈరోజు 20.6 మిలియన్ ఫాలోవర్స్ ఎక్కడ? హీస్ లిటరలీ ఈటన్ ఆఫ్ ద లోటస్. అయిపోయింది, కమలాన్ని తినేశాడు అక్కడ లిటరలీ. దిస్ హెస్ బికమ్ అ స్టామ్. ఇది ఒక సెన్సేషనల్ స్టామ్ అయిపోయింది కాక్రోచ్ జనతా పార్టీ అనేది. ఐ నీడ్ టు సే, ఒక సిన్సియర్ పోడియం ఎక్కడన్నా కూడా ఒక యువతకి దే కెన్ వెంట్ దేర్ ఎక్స్ప్రెషన్స్, దాని తర్వాత వాళ్ళ బాధ చెప్పగలుగుతున్నారంటే ఇది ఒక పోడియం అయింది. ఈ పోడియం అనేది ఒక రెబెలెస్ పోడియం కాదు. మనం గుర్తుంచుకోవాలి, రెబెలెన్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ అగ్రెషన్, చాలా కోపంగా ఉంది వ్యవస్థ పైన. ఆ కోపం కల్పించింది ఎవరు? ఆ కోపానికి బాధ్యులు ఎవరు? ఆ కోపాన్ని అసలు అరికట్టాలి, కనీసం ఫోకస్ చేయాలి యూత్ పైన అని ఆలోచించి కూడా కూర్చుంది ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం పైన ఏళ్ళు చూపించాలి కదా ఖచ్చితంగా. ఒకవేళ స్టూడెంట్ కనుక పనికి రానాడై ఉంటే, వాడి జీవితంలో ఏం చేయలేకపోతే, అప్పుడు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు చూపించవచ్చు. కానీ వ్యవస్థే ఫెయిల్ అయితే నీట్ ఎగ్జామ్స్లో ఎవరిని ప్రశ్నించాలి? బాగా రాసిన వాళ్ళు కూడా ఒకవేళ ఈ రీకండక్టెడ్ నీట్ ఎగ్జామ్స్లో వర్స్ట్గా పర్ఫామ్ చేస్తే దానికి సమాధానం ఎవరు చెప్తారు? అండ్ సిబిఎస్ఈలో హెస్టీ కరెక్షన్స్, వాళ్ళ వైఫల్యానికి మనం ఎందుకు డబ్బులు కట్టాలి? కేవలం ఇది ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు ఇంకా అలా కూర్చుని ఉన్నాడు? జస్ట్ వీల్ కండక్ట్ రీ ఎగ్జామ్ అంటే సరిపోయిందా? అతను ఎందుకు బర్తరఫ్ చేయరు? ఇది కాకుండా లిటరలీ మనం చూసుకుంటే వీళ్ళ అపోజిషన్ చాలా గట్టిగా ఉంది. వెరీ హెవీ స్ట్రాంగ్ వాయిస్, రోజుకి పెరిగిపోతున్నారు. ఏమంటే ఇట్స్ నాట్ అ జోక్. నిన్న 10.5 మిలియన్లో ఉన్నాళ్ళు ఈరోజు 20.6 మిలియన్కి వెళ్ళారు. ఇది ఎంత దాకా దారి తీస్తుందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా? ఇట్ ఈస్ అ బిగ్ హీటింగ్ అప్ మూమెంట్. ఇది ఎక్కడ బర్స్ట్ అవుతుందో ఎవరికి తెలియదు. వీళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ హ్యాండిల్స్ని ఇండియాలో ఆపేశారు. ఎందుకు ఆపాలి? దేనికోసం భయపడాలి? ఇక్కడ ఆపితే ఇంకో వే ఎత్తుక్కుంటారు. వాళ్ళు కూడా అదే అన్నారు, వీఆర్ కాక్రోచెస్, విల్ ఫైండ్ అవర్ వే అని. ఐ మీన్ లైక్, వేర్ ఇస్ ఇట్ గోయింగ్ టు స్టాప్? ఎలా ఆపుతాం మనం ఈ ప్రపంచాన్ని? ఆపలేము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆఖరికి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అడుగుతుంటే పాస్వర్డ్స్ రిపీటెడ్గా మారిపోయినాయి వస్తున్నాయి. వై యూ హ్యావ్ టు డూ దిస్? ఫ్రీ విల్ అండ్ ఫ్రీ వాయిస్ తప్పేంటి? ఒక సెక్షన్ వాళ్ళకి నచ్చింది, ఒక సెక్షన్ వాళ్ళకి నచ్చదు. ఇట్స్ క్వైట్ కామన్. దాంట్లో ఎవరు ఫోర్స్ రబ్ చేయట్లేదు కదా దీంట్లో. వీఆర్ నాట్ ఫోర్స్ రబ్బింగ్. అట్ ద సేమ్ టైం డబ్బులు పంచిపెట్టి ఓట్లు కొనుక్కుని గెలిచే రాజకీయవేత్తలు వీళ్ళు అసలు మంచి సుపరిపాలన ఇవ్వగలుగుతారా? దీనికి క్వశ్చన్ చేస్తూనే వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీని ఈరోజు ఇండియాలో ఎలాగన్నా ఆపాలని ట్రై చేస్తున్న శక్తులు ఎవరు? మీ అందరికీ తెలిసిన సమాధానమే, కానీ డైరెక్ట్గా చెప్పారే. రైట్ మనకు లేదు, ఎందుకంటే బయటకి ఇంకా రాలేదు. సో ఇండియాలో యూఆర్ నాట్, దిస్ పార్టీ ఈజ్ ఫేసింగ్ బిగ్ ట్రబుల్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ అవనండి, ఎక్స్ హ్యాండిల్స్ అవనండి, వాళ్ళు ఎలా ప్రాపగేట్ అవుదామని. కానీ వీళ్ళ ప్రాపగేషన్కి ఎండ్ కార్డ్ పడేలాగా లేనేలేదు. ఇట్స్ గోయింగ్ మోర్ స్ట్రాంగర్ డే బై డే. పీపుల్ ఆర్ స్పీకింగ్ అవుట్ వెరీ స్ట్రాంగ్. పీపుల్ అంటే ఇంత అగ్రెషన్ ఉందా అన్నది రియలైజ్ అయ్యే పాయింట్ వచ్చింది. ఇదొక బ్రేకింగ్ పాయింట్ వచ్చేసింది. ఇట్స్ కాల్డ్ బ్రేకింగ్ పాయింట్. ఈ పాయింట్ ఇప్పటికన్నా అర్థం చేసుకుని గవర్నమెంట్ రన్ చేస్తే బెటర్. కానీ ఇంకా ఆపేద్దాము, తొక్కేద్దాం అని ట్రై చేస్తే జెన్జీస్ని ఆపడం అంత ఈజీ కాదు. తమిళనాడు ఎన్నికలు చూశారు, జెన్జీ ప్రభంజనం అంటే ఏంటో. అదన్నా ఎగ్జాంపుల్గా తీసుకుని ప్రభుత్వాలు ముందడిగేయాలని ఆశిస్తూ ఐఎమ్ క్లోజింగ్ మై షో. సో కాక్రోచ్ జనతా పార్టీని ఇండియాలో బ్యాన్ చేయడం కరెక్టా మీ దృష్టిలో? లేకపోతే లెట్ ద జెన్జీస్ ఆల్సో హ్యావ్ దర్ ఓన్ వాయిస్ అని చెప్పి మనం వదిలేయటం కరెక్టా? మీరు చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో. That's all for now. Thank you.